జొన్నలతో దోశలు ఎప్పుడన్నా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మన హెల్త్కి కూడా మంచిదే కదా జొన్నలు అవన్నీ. ఈసారి అయితే నేను ఓన్లీ జొన్నలతో కాకుండా మిగతాయి కూడా కొన్ని యాడ్ చేస్తున్నాను. జొన్నలు, కొన్ని సద్దలు, కొన్ని రాగులు, రైస్, కొంచెం మినప్పప్పు అయితే మీ క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి. నేనైతే కొంచెం తక్కువే వేస్తాను. మనకి ఎలాగో రొట్టెలు చేసుకోవడం రాదు కదా చాలామందికి, కనీసం దోశ రూపంలోనైనా తీసుకుందాం, హెల్త్కి మంచిది కదా. వాటిని అయితే శుభ్రంగా ఒక 3-4 టైమ్స్ కడిగి ఒక 7 to 8 hours నానబెట్టుకోండి. నానిన తర్వాత పిండి బట్టి ఓవర్ నైట్ ఉంచేసేసేయండి. ఇంకా సేమ్ మన నార్మల్ దోశ బ్యాటర్ లాగే. తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని తగినంత వాటర్, సాల్ట్ వేసుకొని దోశ వేసేసుకోండి. నాకైతే దోశలలో ఆనియన్ అంటే భలే ఇష్టం. ఆనియన్ దోశ, ఇంకా ఏ దోశలోకైనా ఆనియన్ అయితే కంపల్సరీ వేసుకుంటా. చాలా బాగుంటుంది, క్రిస్పీగా. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అంతే వీడియో, బాయ్.